ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేస్తామని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి సతీష్ రెడ్డి తనను నామినేషన్ వేయనివ్వరని, ఇంకా ఏదేదో అన్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమికి ముందే వైసీపీ నాయకులు మానసికంగా సిద్ధమవుతున్నారన్నారు. అందుకే నామినేషన్లు వేయనివ్వరనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు. పులివెందుల రూరల్ జడ్పీటీసీ ఎన్నికల్లో 11 నామినేషన్లను వేశారని ఆయన గుర్తు చేశారు. అలాగే ఎన్నికల్లో ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదన్నారు. చివరికి ఎన్నికల సంఘం 2 చోట్ల నిర్వహించిన రీపోలింగ్లో కూడా వైసీపీ కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు జరిగాయని బీటెక్ రవి తెలిపారు. పులివెందుల రూరల్ జడ్పీటీసీ ఎన్నికలు చూసిన తర్వాత తనకు 3 రోజులు నిద్రలేదని సతీష్ రెడ్డి చెప్పడాన్ని రవి తప్పుపట్టారు. సతీష్ రెడ్డి అదృష్టమో దురదృష్టమో ఆయన హయాంలో న్యాయవాది రామకృష్ణారెడ్డి చేతి వేలి గోరు తీసేశారన్నారు. తెల్లవార్లు దోమలు కుట్టించుకుంటూ సతీష్ రెడ్డి నిద్ర లేకుండా ధర్నా చేశాడని బీటెక్ రవి గుర్తు చేశారు. అప్పుడు నిద్రలేని రాత్రులే ఆయనకు మిగిలాయన్నారు. జాతకమేమో కానీ సతీష్ రెడ్డి ఆయన కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాత్రులే ఉంటాయన్నారు. లోకేష్కు నిద్రలేని రాత్రుల్ని చూపిస్తానని సతీష్ రెడ్డి అంటున్నాడు. వైసీపీ తరపున ఏజెంట్గా కూర్చోమంటే తాము ఏమైనా అన్నాడని చూస్తారా అని బీటెక్ రవి ప్రశ్నించారు. చెత్తను ఊడ్చేసేయని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి సలహా ఇవ్వడాన్ని బీటెక్ రవి తప్పుపట్టారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గెలిచాడంటే ఎంతో కొంత సేవ చేయడం వల్లే అని బీటెక్ రవి కితాబిచ్చారు. అలా డీల్ చేసుకోవాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలుసన్నారు. సతీష్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారో ఆయనకు తెలియదన్నారు. సతీష్ రెడ్డి అడుగు పెట్టడం వల్లే ఎప్పుడూ లేని విధంగా అవమానాలు చవి చూడాల్సి వచ్చిందని వైసీపీ నాయకులు అంటున్నారని బీటెక్ రవి అన్నారు. ఆ విషయంలో సతీష్ రెడ్డి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పులివెందుల మున్సిపాలిటీ కైవసం చేసుకుని తీరుతామని అందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నట్లు బీటెక్ రవి తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.